హాయ్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న ఫంక్షన్ జరుగుతుందండి. ఫ్రాక్సో అని వీళ్ళు యూట్యూబర్స్కి ప్లస్ ఇంతే కాకుండా కొత్తగా ఒక యాప్ ప్లాన్ చేసిన సేమ్ యూట్యూబ్ లాగా ఈ యొక్క దానికి ఇన్వైట్ చేయడం జరిగింది. మేము కూడా వచ్చాము. పైన ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎలా ఉంది ఏం కథ అన్నది కూడా ప్రతి ఒక్కటి చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ ఫ్రాక్స్ ఈ యాప్ వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇలా ఉన్న అందరినీ కూడా పిలిచి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా స్పాన్సర్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇలా మొత్తం అందరినీ కూడా సీనియర్స్, జూనియర్స్ అందరినీ కలిపి ఒక ఈవెంట్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నేను కూడా సెలెక్ట్ అయ్యి నాకు కూడా అవార్డు రావడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, ఇదేనండి వివాహ భోజనంబు ఫంక్షన్ హాల్. కింద రెస్టారెంట్, పైన ఫంక్షన్ హాల్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెస్టారెంట్ ఎక్కడో కదండి, మన అనంతపూర్ జిల్లా అనంతపురంలోనే ఉందండి. హైవే దగ్గరలో, బెంగళూరు టు బళ్ళారి హైవే. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడటం వల్ల నాకు అవార్డు ఎలా వచ్చిందో అన్నది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఉంటుందండి. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడాలని మనవి. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, అందరూ కూడా ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్. ఫ్రాక్సో అని యాప్ అండి, కొత్తగా లాంచ్ అయింది. సేమ్ యూట్యూబ్ లాగే ఉంటుంది అనమాట ఫ్రాక్సో యాప్. ఈ యాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న చిన్న యూట్యూబ్, పెద్ద పెద్ద యూట్యూబ్ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని రీసెర్చ్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి నాకు కూడా ట్యాగ్ చేశారు. ఇదిగోండి ట్యాగ్ ఇలాగా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలా ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఇదిగోండి చూసినట్టు వెల్కమ్. ఇక్కడ ఇదిగోండి ఇలాగా లోపలికి వెళ్తే చాలా మంది వచ్చింటారు. వీళ్ళందరినీ పరిచయం చేసుకున్నాం పదండి. ఇన్వైట్ చేయడం వల్ల వచ్చారంటే ఇన్వైట్ చేసిన వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, అందుకు వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేము వెళ్ళేదానికి ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంతేకాకుండా ఫస్ట్ భరతనాట్యంతో, వినాయకుని సాంగ్తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అమ్మాయి అయితే చాలా బాగా డ్యాన్స్ చేసింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా యాప్ గురించి ఇలాగా చెప్తారు, ఇలా యూస్ చేసుకోవచ్చు ఏం కథ అని. ఆ యాప్ క్రియేట్ చేసిన వాళ్ళ మాటల్లో కూడా మీరే ఒకసారి వినండి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఇలాగా యూట్యూబ్ వాళ్ళందరినీ పిలిచి ప్రోగ్రామ్ చేయడం, అందులో ఇలా క్రియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా, క్రియేటర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేనైతే నాకు కూడా అవార్డు ఇచ్చారు. చూడండి వీడియో. చాలా మంది డిఫరెంట్ అంటే ఒక్కొక్కరు కామెడీ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, డైలీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ కావచ్చు, ప్రాంక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్. ఏదైనా ఒక సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఇంతవరకు మనకు సాంకేతికత అనేది బాగా అభివృద్ధి చెందుతున్నది. మనము అభివృద్ధి చెందినటువంటి దేశాలలో చూస్తాం, అమెరికానో, కెనడానో, సింగపూర్, కాలిఫోర్నియాలో. మన ఇండియా నుంచి కూడా, అది ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా నుంచి కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈరోజు ఒకటి రూపొందించి దాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈరోజు ఒక యాప్ అనేటువంటిది మనం అనంతపురం వాసి రూపొందించడం మనకందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఇట్లాంటి యాప్ రూపొందించినటువంటి గుడార్ సుధీర్ గారిని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి మనం చప్పట్లతో కూడా వారందరికీ మనము వారిని అభినందిస్తూ, వారికి స్వాగతం చెప్తూ మనము ఈ కార్యక్రమం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ యాప్ క్రియేట్ చేసిన వారు వచ్చి ముడార్ సుధీర్ గారు అన్న మమ్మల్ని ఆహ్వానించినది కూడా అన్నగారే. ఇలా చిన్న చిన్న క్రియేటర్స్కి, పెద్ద పెద్ద క్రియేటర్స్కి అందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కొత్త వాళ్ళతో పరిచయం జరగడం, ఇలాగ ఫుల్గా అయితే ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా ఉందండి. ఈ యాప్ కూడా మీరు యూట్యూబ్ అయితే ఎలా యూజ్ చేసుకుంటారో మనం అలా యూజ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఇక అవార్డు ఫంక్షన్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క యాప్ చేసిన అన్న మురాడ్ సుధీర్ గారు కూడా, ఆయన కూడా కొద్దిగా తీసుకొచ్చి మనందరినీ కలపడం అనేది ఒక సంతోషమైన విషయం. మీ అందరికీ ఈ సభాముఖంగా ఆహ్వానం చెప్తున్నాను. ఫస్ట్ క్రియేటర్ లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదు. ఏ కావచ్చు, ఎందులో అయినా కూడా క్రియేషన్ అంటే కొత్త ఐడియా, ఏదైనా కొత్తగా చేయకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదు. ఉంది ఇంత చాలే, ఇది చాలు, నాకు ఇంతే మనకు కావాల్సింది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో ముందుకు వెళ్ళలేము. చెప్తూ ఉంటారు చాలా మంది, ఆశపడకూడదు అని. ఆశ ఉండాలి, ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడే ఒక గమ్యం అనేది ఫిక్స్ చేసుకుంటాం.
ఎప్పుడైతే గమ్యం ఫిక్స్ అవుతుందో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది, ముందు జరగాల్సింది కూడా ఇదే. ఇటువంటి విషయంలో మీరు క్రియేటర్గా అంటే మీ నాలెడ్జ్తో ఎన్నో విషయాలు, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, లేకపోతే షేరింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా మంది క్రియేట్ చేస్తూ ఎన్నో విషయాలు ప్రజల్లో పంచుకుంటున్నారు. ఈరోజు ఇలాంటి మస్క్ ఏం తిన్నాడో మనకు తెలుసుకోగలం ఈజీగా. పొద్దున ఏం చేస్తాడో మనం తెలుసుకోగలం, మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు, సాయంత్రం. అంటే ఇంటర్నేషనల్ గా ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. దీనికి ముఖ్య కారణం సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో రకరకాలు వచ్చాయి. ఇంతకుముందు హరికృష్ణ చెప్పినట్టు ఇంతకుముందు స్క్రీన్లు పెరిగేవి. 35mm అని, టెంట్స్ నుంచి 35mm అని, 70mm అని, సినిమా స్కోప్ అని పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు స్క్రీన్లు తగ్గిపోతూ వస్తున్నాయి. చిన్న మొబైల్ చేతిలో, ప్రపంచమంతా మన చేతిలో ఉంది లెవెల్కి వచ్చింది. ఇది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో జరుగుతున్న డెవలప్మెంట్. ఇంతేకాకుండా ఈ ప్రోగ్రామ్కి అబ్బా టీవీ ఛానల్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. అబ్బా టీవీ ఛానల్ అని ఆ డాక్టర్ గారు కూడా వచ్చి కొద్దిగా అంటే స్పీచ్ ఇచ్చారు, బాగా ఇచ్చారనమాట. కొత్త యూట్యూబర్స్కి కానీ న్యూ యూట్యూబర్స్ ప్లస్ ఇలాగ ఫ్రోక్సో అనే యాప్ గురించి కూడా కొద్దిగా బాగా తెలియజేశారు, ఫన్ చేశారు. రోజు ఖచ్చితంగా ఇన్ని వీడియో చేయాలా, ఇది చేయాలనేది ఎవరు తెలియదు. సో కంటెంట్ అంటారా, సో మీకు నచ్చింది ప్రతిదీ చేయండి, కాకపోతే పాజిటివ్గా ఉండేటివి ఎక్కువ సార్లు చూస్తాను, నవ్వించేటివి ఎక్కువ సార్లు చూస్తాను. అది నా అభిప్రాయం చెప్తాను అనమాట. ఎవరు చేస్తాం మంచి, వాళ్ళు తెలియదా మంచి చేయాలని ఒకసారి చూస్తారు, లైక్ కొడతారు, మళ్ళీ రిపీట్ చేయరు. సో కంటెంట్లో ముఖ్యంగా నేను కోరుకుని నేను అడ్వైజ్ చేసి దాసరి శివాజీ, డిఎస్ఎస్ ధర్మవరం, మగ్దు మిస్టర్ మగ్దు, చాందు భాష సినీ ముచ్చట్లు, చాందు భాష, ప్రేమ్ సాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ వచ్చి ఫ్రోక్సో ముడార్ సుధీర్ గారు. మా యొక్క వీడియోస్ చూసి మాకు ఇలాగ అవార్డు ఇవ్వడం మాకే కాదండి, ఇంకా సీనియర్ అన్న యూట్యూబర్స్కి, ఇంకా మాకన్నా జూనియర్స్ యూట్యూబర్స్ అందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి ఇవ్వడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈ అవార్డు రావడానికి కూడా, అంటే ఈ అవార్డు ఇట్లా ఇస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి తెలియజేసింది వచ్చి మా సీనియర్ యూట్యూబర్ అండి. అన్న పేరు రమేష్, అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ధర్మవరం టైగర్స్ అని. ఆ అన్న ద్వారా నాకు ఈ యొక్క ఈవెంట్లో వాళ్ళు చూసి పిలిచడం జరిగిందండి. అన్న కూడా చాలా చాలా థ్యాంక్ యూ రమేష్ అన్న. ధర్మవరం టైగర్స్ అన్న ఛానల్ పేరు. ఇదిగోండి ఇవన్నేనండి మా సీనియర్ యూట్యూబర్ రమేష్ అన్న, ధర్మవరం టైగర్స్.